చూసారా ఆకుకూర గోంగూర అండి. 20 రోజులు అవుతుంది ఈ గోంగూర నేను వేసి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి 50 రూపాయల టబ్లో ఎలా అయితే వస్తుందో అలా వచ్చిందండి. ఇందులో కూడా చాలా చక్కగా పెరిగిందనమాట. ఆకుకూరలకైతే బ్రహ్మాండంగా ఉంటాయండి ఇవి. చూసారు కదా, 3 అంగుళాల మట్టి మాత్రమే ఉంటుంది ఇందులోని. అంటే చాలా తక్కువ మట్టిలో కూడా ఇంత బాగా పెంచుకోవచ్చు మనం. ఆకుకూర ఈజీ అండి ఆకుకూర పెంచుకోవడం అయితేని. అదిగోండి 50 రూపాయల టబ్లో వేసాను అనమాట. ఇదేంటి ఇక్కడ ఇది కూడా చూసారు కదా, ఇది అంత బాగా అనిపించలేదు నాకు. ఇది 4 అంగుళాల మట్టి ఉండొచ్చండి ఇందులోని. ఇదిగోండి 50 రూపాయల టబ్ అనమాట ఇది. ఇక్కడ ఈ 3 అంగుళాల మట్టిలోనే బ్రహ్మాండంగా పెరిగింది నాకు ఈ ఆకుకూర అయితే మాత్రం. బాగుందండి ఇందులోని. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి ఎర్ర తోటకూర. మనకి దీంట్లో పోషకాలు అనేది చాలా మంచి పోషకాలు ఉంటాయంటండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. పెరుగు తోటకూర కన్నా కూడా ఈ ఎర్ర తోటకూరలో పోషకాలు అనేది ఎక్కువ ఉంటాయంట. నేను అందు గురించి దీన్ని అయితే మాత్రం వేసాను. ఇది కూడా మనకి 1 నెల రోజులు అవుతుంది వేసిది. బాక్సులు కట్ చేసాం కదండి, ఆ రోజు వేసుకున్న విత్తనాలు అనమాట. ఎంత చక్కగా పెరిగింది. దీన్ని కూడా హార్వెస్ట్కి అయితే వచ్చేసిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా పాలకూర. ఇది చూడండి, ఒక్క మొక్క ఎంత లావు ఉందో చూసారా. దీని మొదలు చూడండి ఎంత ఉందో. ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చింది. ఇది కూడా ఈ బాక్స్ కూడా అదేనండి. కట్ చేసి ఒక బాక్స్ కట్ చేసి 2 రకాల ఆకుకూరలు అనేది మనం పెంచుకోవచ్చు అనమాట. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా పెంచుకోవచ్చు అండి. మామూలుగా పాత మట్టిలోనే నేను కిచెన్ వేస్ట్ వేసి కొంచెం పేడేరు వేసి పెట్టాను అనమాట. ఇందులో నేను వేసింది ఏమీ లేదు. ఇది కూడా పాలకూర మనకి 1 నెల రోజులు అవుతుంది వేసి. ఇది కూడా కట్ చేద్దామండి, అంటే మీకు చూపించడం కోసం అనేసి ఇంకా కోయలేదన్నమాట. ఈసారి అయితే కోద్దాము. ఇక్కడ మళ్ళీ ఎర్ర తోటకూర వేసానండి. ఇదైతే మాత్రం 12 రోజులు అవుతుంది. చూసారా ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఆకుకూర చాలా చక్కగా వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ టైంలో అయితే భలే వస్తాయండి ఆకుకూరలో. ఎండాకాలం ఎలా వస్తుందో మనకి శీతాకాలం కూడా చాలా బాగా వస్తాయి అనమాట. అంటే వర్షాకాలం కూడా వస్తాయి, కానీ ఈ వర్షాలకి ఏమవుతుందంటే ఈ కుళ్ళిపోతాయండి. చిన్న మొలకలు వచ్చేటప్పుడు ఈ వర్షాలు ఎక్కువైపోయి మనకి మొక్కలు అనేది కుళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మాత్రం చాలా బాగా వస్తుంది. అంటే ధనియాలు వేయాలండి నేను. ఇంకా ఇప్పుడు కొత్తిమీర కూడా వేయాలి, వేద్దాం అది కూడా. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ ఈ పాలకూర వచ్చి అయితే 15 రోజులు అవుతుందండి. 15 రోజులకి ఇలా ఉంటాయి మొక్కలు అయితేని. ఇలా వచ్చి చూసారు కదా. ఇది చుక్క కూర అండి. ఈ అన్నిటికన్నా ముందు ఈ ధర్మపుల్ బాక్స్లో వేసాను. ఇది కూడా పోయిన బాక్సేనండి. ఇది ఇంత పెద్ద బాక్స్ వేస్ట్ అనిపించింది నాకు. ఇంకా 2 భాగాలుగా చేసి ఎందుకు వేయకూడదని చెప్పేసి నేను 3 అంగుళాలకి ఒక బాక్స్ చొప్పున కట్ చేసి 2 బాక్సులు 7 అంగుళాలు ఉంటుందండి. అది 3 అంగుళాలన్నర కట్ చేసుకుంటే చక్కగా ఎంత మంచిగా ఆకుకూరలు అనేది మనం పెంచుకోవచ్చు అనమాట. చాలా బాగా పెరుగుతుందండి ఆకుకూరలకైతేనే. ఇందులో చుక్క కూర అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా పెరుగుతున్నాయో ఆకుకూరలు. మనం ఈ బ్లూ కలర్ డబ్బాల్లో ఒక్కొక్క డబ్బా 2 ముక్కలు కోసి వేసానండి. ఇవ్వండి మొక్కలు అయితే మాత్రం ఇక్కడ వేసాను అనమాట. ఇవి మొత్తం నాటేసాను. ఇంకా వంకాయ మొక్కలు అయితే మాత్రం ప్రస్తుతం మనం మిద్దె తోటలో వేసేసాము. ఇంకా టమాటో నారు ఉందండి, దాన్ని కూడా వేద్దాము. ఇవ్వండి వంకాయ మొక్కలు అయితే మాత్రం ఇందులో నాటేసాను. ఒక్కొక్క టబ్లో 3 మొక్కలు చొప్పుని. ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చూడండి. నేను వేసింది అయితే మొత్తం గోంగూర, ఎర్ర తోటకూర, అలాగే పాలకూర, చుక్క కూర వేసుకున్నానండి. అంటే అప్పుడు ఇంకా పెట్టాను అయితే పెరుగు తోటకూర, పింక్ తోటకూర వేసాను, కానీ ఈ నిలవైపోయిన మూలన ఏంటో ఆ విత్తనాలు అయితే మొలకైతే రాలేదు మనకి. మనం ఇలా చక్కగా అంటే ఒకేసారి మనం వేసేసుకోకూడదండి. ఆకుకూరలన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. అంటే ఇంకా అదే పనిలో మనం తినలేం కదా, వారానికి 2 సార్లు తప్ప అంతకు మించి తినలేమండి ఆకుకూరని. అందుకనేసి మనం వారానికి 2 సార్లు తినే లెక్క మనం వేసుకోవాలన్నమాట. అలాగైతే మాత్రం
మనకి కూడా కొంచెం బాగుంటుంది. ఈ మధ్య ఇంకేంటంటే ఆకుకూరలకి చాలా తక్కువగా నేను ఇది చేశాననమాట. ఆకుకూరలు తగ్గించేసి ఇంక కూరగాయలు పెంచడంలో పడిపోయానండి. అంటే ఆ మధ్యన కూడా నేను వేసాను కానీ ఈ వర్షాలకి ఇంకా కుళ్ళిపోయి చచ్చిపోయి ఇంకా అలా ఉండేదనమాట. ఇంక సరే అనిపించేసి ఇంక తర్వాత వేద్దామనేసి మళ్ళీ మొన్నటి నుంచి వేయాలని చెప్పేసి నేను నెల అవుతుందండి అయితే వేసి. పాలకూర, ఎర్ర తోటకూర అయితే నెల రోజులు అవుతుంది. గోంగూర వచ్చేసి మనకి 20 రోజులు అవుతుందండి. చుక్కకూర కూడా నేను నెల రోజులు అవుతుంది అది కూడా వేసి. ఎంత అద్భుతమైన ఆకుకూరలను అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.